ఇలా పట్టుకోరా తమ్ముడు, ఇలా పట్టుకుంటే దేవుడు వాళ్ళందరూ వచ్చేది. చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు 10,000 దండాలు అవరాలా, ముసలి వాళ్ళకు ముద్ద వాళ్ళకు శతకోటి వందనాలమ్మా. కథ పూర్తి విన్నప్పుడే కథ అర్థమవుతుందమ్మా. అల్లరి అయితే కారు వాళ్ళు చిల్లరి అయితే కారు మోపలికి లగ్గులు ఏం కదా ఏపురంటే మా మీద మన్నులు దుమ్ములు పోయవో ఒకరమ్మ. కథ అర్థం కావాలంటే కథ అర్థమవుతుందమ్మా. రామచంద్రుడా అవరాలు వక్కరాలు వరికూడు తిన్నారు వరదలు నప్పులు రదులుగూడు ప్రేమచంద్రుడు భూలోక మీద కారు పాపకర్వాలు ఎక్కువైనాయి అమ్మా. రామరామని శబ్దం ఎన్నడిన కన్నగాను ఒకనాడన్నా ఒకనాడు తినమన్న రామరామ శబ్దం రూపాయల ఆటల ముందు పాపాలు కడదేరునందరమ్మ. పర్వాలేదు గారు శబ్దం తింటే వివరాలు ఎట్లా ఉన్నాయమ్మా. రోజు అమ్మవారు బాల సుభద్రదేవి బయలు వస్త ఉన్నదమ్మా. నువ్వు తీరా నాకు ఇట్లా పట్టలేదు, లేకపోతే మొత్తం పడుతుంది. ఇక ఇడికి మంచి వస్తుంది చూడు. దేవి మరి గారు పట్టుకొని మరి ఎట్లా వస్తున్నది. సర్వమంగళం రామ సీత రామ రామ. కొంచెం పట్టుకోరా, కొంచెం పట్టుకో, చేతుందిరా. ఏమిటయ్యా నాదా ఉమంద మహారాజా అచ్చుడుతో ఆడదనుకుని అలక తక్కువ నీ పాదము తీసి నా తొడ మీద పెడుతూ ఏందయ్యా. బామా సుభద్రదేవి నువ్వు భార్య కాదా, నేను భర్తను కాదా? సతికి పతి, పతికి సతి, సతి పదులు సకదనం ఉంటే ఇద్దరు లోపల ఎవరు చెప్పగలగరమ్మా? అట్లగా కొన్నగాని ఆమె ప్రాణేశ్వర రోజు నీ పాదాలు ఇవ్వుతుంది కడగ బుద్ధి అవుతుండే తిన్నమున్న దాకా తెల్ల ఉండే ఇలా పాదాలు ఇవ్వుతుండే గుడ్డెల పాదాలు లేకున్నాయ్యా. రోజు పాదాలు కడుగుతున్నా కానీ గద్దలు అడుగుతావు నీ కాళ్ళు చూతలేవయ్యా. రోజు రోజు పాదాలు కడితే కాళ్ళు అరుగుతున్నాయి, గద్దెలు అరుగుతున్నాయి కానీ కాళ్ళు అరుగుతలేమంటున్నా.
తినేది మటను తాగేది రాయసాకు మరియు రోజు పండుగ చేసి తాగుడే తగ్గుడే ఇచ్చేపు ఫోన్ ఇచ్చేపు మళ్ళీ దేవుడా దేవుడా వర్షం కోడి కాలము గడిగదా కోడి కూడా కోదునా బాబాము గడిగదా కూడా కోదునా అరే ఉన్న కాలు పొక్కులు ఎక్కున్నాయి మరి ఎర్రగుంటే దాన్ని ఏమంటారయ్యా గోధుమొక పొడ దేవుడా జోనడలు మామ నిజంబాలు జిల్లలోన ఏమంటారు తెలియదు బస్టాండ్లల్లో ఎవలాడ రాజన్న కాడ కొబ్బరి మల్లన్న కాడ ఒకళ్ళ కాళ్ళకి ఏళ్ళు ఉండే చేతులకి ఏళ్ళు ఉంటారు దాన్ని ఏమంటారు అయ్యా నాకు బామా సుభద్రదేవి రాంగ రాంగ నిజంబాల్లో చూసిన కాళ్ళకే ఏళ్ళు లేవు చేతులకి లేవు అది ఏం రోగం అంటారా అది కూని కుష్ఠాది రోగం అంటారమ్మా రోగం నీకు ఎప్పుడు వస్తాయా కష్టమండా భర్త కుష్ఠాది